Hello guys, welcome to our channel. And it's Kavya. Vicky channel official. ఇవి ఇట్లా నేచి పాప ఫ్రెండ్స్ అన్నట్టు అందుకని చెప్పి ఇద్దరు ఇట్లా చెప్పుకుంటారు. సో గాయస్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇన్స్టాలో మీరు అడిగిన క్వశ్చన్స్ మేము ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాము. ఎందుకు వీడియోని చేస్తున్నాం అనుకుంటే అక్కడ పెద్ద పెద్ద లెంతీ మీరు పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతారు. సో లెంతీ కన్వర్సేషన్ అవుతుందని చెప్పి వీడియో ఇద్దాం అనుకున్నాం అనమాట. సో క్వశ్చన్స్ ఎట్లా అనుకుంటారు అన్ని స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నాం. నార్మల్ గా పెట్టినాయి క్వశ్చన్స్ అయితే స్కిప్ చేయము, ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్ గా చెప్తాం. అంటే డౌట్స్ అని క్లియర్ చేసి అదనమాట. కానీ ఇందులో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అది ఎట్లా అంటే కొన్ని మేము చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే అన్నయ్య నువ్వు ఇంత క్యూట్ గా చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడు అంటే అన్నదని చిన్నప్పటి నుంచి పుట్టిన ఇదే అంటే వాళ్ళు అడిగి రాలండి నన్ను ఒక ఇద్దరు ముగ్గురు అడిగిరు అన్నయ్య పుట్టినప్పుడు క్యూట్ గా పుట్టినావా లేకపోతే పుట్టిన తర్వాత ఇంత క్యూట్ గా అయినావా నేను చెప్పాలి నన్ను పెళ్లి క్యూట్ గా. సో గాయస్ ఇంకొకటి కొంతమంది లవ్ స్టోరీస్ గురించి మాట్లాడు. మీ లవ్ స్టోరీ ఏంటి చెప్పండి అని చెప్పేసి అని అన్నారు కదా. మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ గాయస్. యాక్చువల్ గా కొంతమంది మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే రీసెంట్ గా మేము వర్డ్ కాస్ట్ అని పెట్టినాము. ఒక రీల్ పెట్టినాం పార్ట్ 1 అని, ఇంకా పార్ట్ 2 కూడా వస్తుంది. అది ఏంటి అంటే మేము లవ్ స్టోరీ వీడియోస్ అప్పుడెప్పుడు చెప్పినాం కూడా అట్లా క్లారిటీ లేదు, ప్లస్ మైక్ లేదు అప్పుడు మాకు. ఇప్పుడు కూడా మైక్ లేదు అనుకో, కాకపోతే అట్లా క్లారిటీ లేదు. ఇది ఏంటంటే క్లారిటీ పిన్ టు పిన్ మంచి ఫనీ మూమెంట్స్ అన్ని ఇలా చెప్దామని చెప్పి రీల్ లాగా కొడుతుంది. ఇప్పుడు లెంత్ వీడియో 12 minutes బ్లాగ్ అని అంటే ఆల్రెడీ ఉంది, కొంతమంది చూసి కొంతమంది చూడలేదు. అది చూడడానికి కూడా అసలు కరెక్ట్ లేదు వాయిస్. స్టార్టింగ్ ఫస్ట్ వీడియో మేము పెట్టింది. సో ఇట్లా రీల్స్ లో పెడితేనేమో షార్ట్ అండ్ స్వీట్ గా మీకు కూడా మంచిగా అర్థమవుతుంది అని చెప్పి అది కూడా పిన్ టు పిన్ అని టోటల్ చెప్దామని చెప్పి అనుకున్నాం. సో మీకు ఓపిక ఎక్కువ ఉండుంటే వీడియోస్ కూడా చూడండి. యాక్చువల్లీ ఏంటంటే అప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు రీసెంట్ వచ్చిన సబ్స్క్రైబర్స్ కి తెలియదు. సో అట్లాంటి వాళ్ళు ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి, లేదు అనుకుంటే మేము రీల్స్ పెడతాం కదా ఓడ్కాస్ట్ లో. సో అట్లయినా మీకు అర్థమవుతుంది. అంటే కంటిన్యూస్ ఫస్ట్ నుంచి పెడతాం అనమాట. హలో గైస్, మా ఇంట్లో గిటార్ ఉంది, మా ఇంటికి వస్తారా? వస్తే గిటార్ ఇస్తా చిన్న పిల్లలు కదా ఎందుకంటే వాళ్ళకి బొమ్మలు ఉండవు, చిన్నపిల్ల డ్రెస్ ఉంటాయి, అందుకని అలా బొమ్మలు ఇద్దామని రమ్మంటారు. కాదు అనాశ్రమంలో మేము ఫుడ్ డొనేట్ చేసినప్పుడు ఇంకా నార్మల్ రోడ్ సైడ్ ఉంటారు కదా, నేనే అంటే మేము ఇట్లా చెప్తాం ప్రతిసారి. ఈమె నార్మల్ గా చూస్తుంది కదా రోడ్ సైడ్ వాళ్ళని, ఇట్లా ఫుడ్ లేకపోవడం అని డ్రెస్సెస్ మంచి లేకపోవడం అని చూసినప్పుడు మేమిద్దరం చెప్తాం అన్నట్టు. వాళ్ళకి అట్లా మనం ఫుడ్ ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, పాత ఏమన్నా ఉండియాలి, లేకపోతే కొని ఇవ్వాలి, ఫుడ్ పెట్టాలని ఇట్లా నార్మల్ చెప్తాం. ఎందుకనంటే ఈమెకి ఎందుకు అట్లా చెప్తామా అంటే ఈమె నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు ఆ డ్రెస్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఇది తింటా అది తింటా అని ఇట్లా ఆర్డర్లు చెప్తుంది. మనం అట్లనే వదిలేస్తే ఇప్పటి నుంచి అట్లా పెద్ద అయిన కూడా అట్లనే తయారవుతారు, చెప్పాలి కదా అని చెప్పి. ఇది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దొరకదు, నీకు దొరికింది అని చెప్పి ఆమెకు చెప్తాం. చెప్పాలి పిల్లలకి చిన్నప్పటి చెప్తలే అని అర్థమైతే అని చెప్పేసి చెప్తూ వస్తుంటాం. అందుకని బొమ్మలు కూడా అందుకే బొమ్మలు ఇస్తాయి అని అంటే. కాకపోతే నువ్వు చెప్పింది తప్పమ్మా, వాళ్ళకి కాదు బొమ్మలు ఇచ్చుడు, చిన్న పిల్లలకి లేని వాళ్ళని నేను అన్నది. సో గైస్ మీరు సింగిల్ చైల్డ్ అని అడుగుతారు, నువ్వు నేను ఇద్దరం అంట. ఇంకా మా ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, వచ్చి ఆడుకోండి. మా ఇంట్లో డాలీ కూడా ఉన్నది, పక్క చూడండి. డాలీ డాలీ ఈ వీడియో ఏంటి డాలీ. సో గైస్ క్వశ్చన్ కి ఆన్సర్ సింగిల్ చైల్డ్ అని అడుగుతున్నాను. తను సింగిల్ చైల్డ్. నాకు బ్రదర్ ఉన్నాడు, అన్నయ్య చిన్న అనమాట. అన్నయ్య కూడా మ్యారేజ్ అయిపోయింది. నేను సింగిలే, నాకు ఒక తమ్ముడు ఉండే, కాకపోతే చిన్నప్పుడే ఒక 10 months 11 months ఉన్నప్పుడు చిన్నప్పుడే అనిపోయింది. సో నేను ఇప్పుడు సింగిల్ అనమాట. ఎనీ సజెషన్ ఫర్ హెయిర్ గ్రోతింగ్ అంట. నాకైతే పెద్దగా ఏం తెలియదు, ఎందుకంటే నేను హెయిర్ కి ఏం పెట్టాను, జస్ట్ కెరటిన్ చేపించుకున్నా కాబట్టి వారికి సంబంధించిన షాంపూ కండిషనర్ వాడతా, సీరం పెట్టుకుంటా అంతే. ఆయిల్ అంటే దగ్గర 2.5 years అవుతుంది నేను ఆయిల్ పెట్టాక. సో హెయిర్ కి నాకేం టిప్స్ లేదు. నాకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. కాకపోతే వీక్లీ 3 times అట్లా హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ కొంచెం తగ్గుద్ది అండ్ డస్ట్ ఉన్నా కూడా పోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే తన హెయిర్ అంత కేర్ గా ఉండడానికి కారణం ఏంటంటే నేను అనమాట. నేను అంత కేరింగ్ గా చూసుకుంటా కాబట్టి హెయిర్ కూడా అంత మంచిగా ఉంటుంది. అదే టిప్ అనమాట, అంతే మించి ఏం లేదు టిప్స్. అట్లే సిస్టర్ డుగ్గు రియల్ నేమ్ ఏంటి? అసలు చాలా సార్లు చెప్పినా, చెప్పురా. డుగ్గు రియల్ నేమ్ వచ్చేసి నీ పేరు చెప్పురా. హిరణ్య. ఈయన పేరు అంజిత్, కావ్య. అంజిత్లో ఏం కావ్యలో వయ్యే కలిపి అన్య అని పెడితే
గట్టి చెప్పనవా జాతకం ప్రకారం కొన్ని లెటర్స్ వస్తాయి కదా, ఇది కలిసి వస్తుంది ఇది కలిసిదా అని చెప్పి. సో అట్లా మీరు అన్యాయాన్ని పెట్టుకున్నారు కానీ ఆమెకి స్టడీ పరంగా దేని పరంగా సెట్ అవ్వదు. హెచ్ మీద, ఎల్ మీద, ఎం మీద, ఎస్ మీద ఇట్లా కొన్ని లెటర్స్ ఇచ్చి దాని మీద పెట్టామంటే హెచ్ పైన హిరణ్యలో కూడా అన్యాయం వస్తుంది కాబట్టి సో అట్లా పెట్టినాం. ఇవన్నీ మేము నమ్ముతాం, కొన్ని కొన్నిసార్లు నమ్మము, కొన్ని కొన్నిసార్లు నమ్ముతాము. అంటే విషయంలో కొంచెం లైట్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి అందుకని హిరణ్య అన్నట్టు ఇంకా లైట్ తీసుకుంటే అన్యాయం ఉంచేసేటోళ్ళం కానీ ఎందుకు ఫ్యూచర్ బాగుంటారు అని చెప్పి. సో డుగ్గు ఒరిజినల్ ఏమని అసలు చాలా మంది అనుకుంటారు కానీ కాదు, నిక్ నేమ్ అది. సో ఇంకొకటి ఏంటంటే ఈ డుగ్గు అనేది మేము పాప పుట్టక ముందే తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే మేము పిలవడం స్టార్ట్ చేసుకున్నాం డుగ్గు 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 అని చెప్పి. అదేదో నాకు అట్లా క్యాజువల్ వచ్చింది డుగ్గు అని, క్యాచ్గా ఉంది కదా అని చెప్పేసి పెట్టేసినాం అట్లా. ఈ కావ్యక్క అంటే ఎందుకు ఇష్టం? నాకా కావ్యక్క అంటే ఎందుకు మమ్మంటే ఎందుకు ఇష్టం? మమ్మ అంటే ఎందుకు ఇష్టం డుగ్గు? ఎందుకంటే మమ్మీ నాకు గిటార్ ఆర్డర్ పెట్టింది. గిటార్ ఇప్పుడు కాదు, గిటార్ ఇయ్యాలి ఉన్నది ఇప్పుడు కాదు, నార్మల్ గా. నీకు ఎందుకు ఇష్టం మమ్మ అంటే? అంటే నీకు నిన్న మొన్న నేను ఇష్టం లేదా? నిన్న మొన్న ఇష్టం లేదు, ఇప్పుడైతే ఇష్టం. ఎందుకు ఎందుకు ఇష్టం రా మమ్మీ చెప్పురా? ఎందుకంటే మమ్మీ నాకు మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసి పెడితే మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తే, పొటాటో బాక్స్ చేస్తే, ఇంకా ఆ నెల నాకు నేను కోట్ కూడా ఆర్డర్ పెడతాను. ఆర్డర్ పెట్టలే, ఇప్పుడు ఆర్డర్ పెట్టాలని చెప్పింది. పప్ప గలీదు, మమ్మీ అయితే మంచిది. పప్ప గలీదు. ఇంత రాగానే ఎక్స్పెన్సర్ ఎవడరా చిప్స్ ప్యాకెట్ కొని ఇచ్చింది. సో గైస్ డుగ్గు అయింది ఇక్కడ నుంచి అక్కడ పోయి ఫోన్ చూస్తాను, ఎందుకంటే అక్కడ ఉంటే ఇష్టంగా చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్, కావ్య అనే పేరుతో ఐడి ఆమె అడిగింది, నీకు కావ్య ఎక్క అంటే ఎందుకు ఇష్టం అని అడిగింది. ఈ క్వశ్చన్ ఏంది నా పేరు ఎవరికి ఉండదు ఇక. సరే ఓకే చెప్తున్నా. సో ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే నేనే ఎక్కువ కేరింగ్ చూపెడుతున్నా కావచ్చు అని అనుకుంటారు, బట్ అది నా పైన ఎక్కువ కేర్ చూపెడుతుంది కాబట్టి నాకు చాలా ఇష్టం. అదే నమ్మాలి సార్, తప్పదు. ఎందుకంటే నాది వీడియోస్ తీసి తను మీకు పోర్ట్రే ఎలా కనబడేటట్టు చేస్తుంది. ఎప్పుడు నేను ఎక్కువ అట్లా ఉండా కాబట్టి ఇప్పుడు డుగ్గు పైన నాకు మీకు విషయం తెలియదు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ బాండింగ్ వేరే ఉంటుంది డుగ్గు అన్నది. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ నేను ఎప్పుడైనా దాంతో మంచిగా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండి వీడియోస్ తీసుకుంటూ పెడతా ఉంటుంది కాబట్టి మీకు అట్లా పోర్ట్రే అవుతుంది. ఇద్దరితో బాగుంటుంది, వీళ్ళిద్దరు బాండింగ్ వేరే ఉంటుంది అనమాట. నేను కొనిచ్చిన ఇంతమంది మీరు చూసిరు కదా ఆల్రెడీ. సో అట్లా ఉంటుంది. కాకపోతే తనకే నా పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది అనమాట. అది కావ్యకంటే ఎందుకు ఇష్టం అని అడిగింది. అది అందుకే ఇష్టము, తన నాకు ఎక్కువ నిన్ను ఎక్కువ లవ్ చేస్తా కాబట్టి నాకు ఇష్టం. అంతేనా? క్లియర్ కదా? వా ఏం చెప్పిండు అట్లా. మరి నన్ను ఎవరు అట్లా అడగలేదా అంజిత ఎందుకు ఇస్తాను అని చెప్పి. అంజిత అన్న నంబర్ పెట్టండి. నెంబర్ వచ్చేసి 12345678. ఎవరు అడగలేదు చెప్పినా. నేను కూడా నా నెంబర్ చెప్పాలి, వస్తే నెంబర్ చెప్పిన. అన్న మీ ఒపీనియన్ అండ్ మీ ఎవరి మీద అండర్స్టాండింగ్ ఎలా ఉంటది? మీ మ్యారేజ్ చేసుకోక ముందు ఎలా ఉన్నారు? అక్క మీద ఒపీనియన్, అక్కకి నీ మీద ఒపీనియన్, మీ అండర్స్టాండింగ్ ఎట్లుంటది? మ్యారేజ్ చేసుకోక ముందు మీరు ఎలా ఉన్నారు? యాక్చువల్లీ మీరైతే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అట్లా ఎవరన్నా ఉండుంటే మీ దగ్గర మ్యూచువల్ ఎట్లుంటుందో అట్లా ఉండేది. బట్ ఏంటంటే మేము ఎక్కువ గొడవలు అడగపోయేది, చిన్న చిన్న గొడవలు అవి కూడా చిన్న చిన్న మళ్ళీ మాట్లాడుకునే ఏముంది అంత పెద్ద చిన్న చిన్న అదే తినకపోవడము, మెసేజ్ చేస్తే తొందరగా రిప్లై పెళ్ళైన తర్వాత చెప్తుంది. పెళ్లి కాక ముందు అంటారు. పెళ్లి అయ్యక ముందు ఏం గొడవలు ఉంటాయి అంటే నేను ఆన్లైన్ చేసింటాను, ఆన్లైన్ లేవు చూసి రిప్లై ఇయ్యాలి, డబుల్ రేట్ పట్టేది బ్యూటీకి రాలి, అక్కడ సంక్రాంతి పోని ఏమన్నా రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు అనుకోకుండా ఫోన్ నేను దారిలో పోతున్నా, బండి మీద పోతున్నా, సరే నువ్వు చెప్పు సమాధానం, నేను దారిలో పోతున్నా, బండి మీద పోతున్నా, అరే మెసేజ్ వచ్చిందని చెప్పి లిఫ్ట్ చేసి బండి మీద ఉన్నా చెప్పచ్చు కదా. చెప్పేది నువ్వు ఇదే ఎట్లనే ఉంటుంది. ఎట్లా ఎట్లుంటది అంటే మెసేజ్ అదే మెసేజ్ చేసింది కావచ్చు అనుకోని వాయిస్ ఏం చెప్తారు, అమ్మాయి అది మెసేజ్ చేసినట్టుందని ఓపెన్ చేస్తారు. చేయగానే ఓపెన్ అనుకోకుండా అదే కావచ్చు అని ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అయిపోతుంది. ఇంకా ట్రాఫిక్ కూడా పోలీసు కూడా ఎవడో ఉంటే తీసేయడు. అరే మేము రెస్పాండ్ మెసేజ్ చూడకపోతే రెస్పాండ్ ఇస్తున్నాడు అట్లా. చిన్న చిన్న ఏ గొడవ జరిగినా కూడా 1 day 1.5 day అంతకంటే ఎక్కువ ఉండేది కాదు. ఆ 1.5 day లో కూడా ఏం చేసేటోళ్ళు తెలుసా, అప్పట్లో హైక్ ఉండేది కదా, చాట్ థీమ్స్ చేంజ్ గొడవ మొత్తం చాట్ చేసి మొత్తం హైక్ యాప్ ఉంటది. ఇప్పుడు ఎవరు అసలు వాడతలేరు కావచ్చు. హైక్ ఎట్లా వాడాలి, ఎన్ని విధాలు వాడాలి, అన్ని విధాలుగా మేము వాడినాం. చాట్ థీమ్స్ చేంజ్ చేసుకో, మేము మాట్లాడుకోము ఇద్దరు, ఒక చాట్ థీమ్ చేంజ్ చేసి ఇద్దరికి చేంజ్ అయిపోతుండే బ్యాక్గ్రౌండ్. మొబైల్ డేటా లేకున్నా చాట్ థీమ్ చేంజ్ కావాలని గెలికేటట్టు నువ్వు ఫస్ట్ మాట్లాడతా, నేను ఫస్ట్ చాట్ థీమ్ చేంజ్ చేసుకున్నాను.
అదే ఇష్టం. అట్లుండేది దాని వల్ల అండర్స్టాండింగ్, అదే అండర్స్టాండింగ్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అక్క నీకు ఎక్కువ డుగ్గు ఇష్టమా లేదా బ్లూ ఇష్టమా? అంజిత్ అన్ననే ఇష్టం. నీకు చెప్పాను ఈయనంటేనే ఇష్టం. అంటే డుగ్గు అంటే ఇష్టం, ఇద్దరు ఇష్టం. ఇద్దరులలో ఒక 0.0001% ఇష్టం. ఓవరాక్షన్ నీ వల్ల కావాల్సింది అంతేనా? ఎక్స్పెక్ట్ చేయలేరు, ఒక గుండెలు విండేసినాం. మీకు అండ్ అన్నయ్యకి అసలు ఇష్టం లేని ఫుడ్ నేమ్ చెప్పండి. నాకైతే కాకరకాయ నా ఫేవరెట్ కర్రీ తెలుసు, కాకరకాయ. ఇవో నాకేమో ఆకుకూరలు అస్సలు నచ్చాయి. ఈయనకి ఆకుకూరలు ఫుల్ ఇష్టం, తోటకూర పాలకూర ఇవన్నీ బాగా ఇష్టం ఈయనకి. నాకేమో అస్సలు నచ్చవు, ఆయన నాకు వండడం రాదు, నాకు అది ఇష్టం ఉండదు. ఇంకోటి కాకరకాయ ఫేవరెట్, నాకు అస్సలు నచ్చదు చాలా ఇష్టం కాకరకాయ. ఇంకో విషయం మీరు ఇట్లా అడగడం కరెక్ట్ కాదు అసలు, ఎందుకంటే నాకు అన్ని ఇష్టం, నాకు ఇష్టం అన్ని తింటా. నా బ్రెయిన్ కూడా తింటాడు ఎట్లానే. ఎందుకు సరదా ఇస్తావు అక్క? మీరు డుగ్గుని డాన్స్ క్లాసెస్ లో జాయిన్ చేశారు కదా, అది కరీంనగర్ లో. కాస్ట్ ఎంత అక్క? కాస్ట్ ఎంత గుర్తు మాట్లాడుకున్నాం. సో ఇన్ని డేస్ కి ఏం లేదు, ఇప్పుడు ఇంత సర్టెన్ అమౌంట్ అంటే 6 months కి 1 year కి అని చెప్పి ఎక్కువ అమౌంట్ తక్కువ అని చెప్పలేము. బట్ దానికి కాల్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, అంత మించి మేము ఎక్కువ చెప్పలేము. కరీంనగర్ లో మీది ఎక్కడ? చెప్పాం కరీంనగర్ లో మాది కరీంనగర్. అక్క స్కిన్ కేర్ రొటీన్ బ్లాగ్ చేయండి. ఓకే, నెక్స్ట్ అదే మా వీడియో. ఈ వీడియో అయిపోయిన తర్వాత, అంటే ఈ వీడియో పోస్ట్ అయిన కొన్ని డేస్ కి స్కిన్ కేర్ రొటీన్ చేస్తాను, నేను వీడియో తీస్తాను ఆబ్వియస్ గా. అక్కడ వదిన అన్నయ్యని ఫస్ట్ టైం దేనికోసం స్లాప్ చేశారట? అంటే కామెడీ వేలా, అంటే ఇట్లా వీడియో స్టార్టింగ్ అప్పుడు అది నేను కామెడీ అనుకుంటా, తను సీరియస్ గా కొట్టేస్తుంది అంతే. మనం కూడా కామెడీ కూడా తెచ్చినాం అనుకో, సెట్ అయిపోతుంది. ఏమంటే దుడ్కో ఈ మా దగ్గర ఇదే ఉంటుంది. ఇప్పుడు చూసినా నేను చెప్పినది అనుకున్నా ఇది కొడతాను, అట్లా కొట్టినప్పుడు కొట్టద్దు, అది కంట్రోల్ చేసుకొని ఆగి ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే గ్రేట్ అన్నట్టు. ఎట్లా సాల్వ్ చేసుకుంటారు? థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారట ఒకటి ఇట్లా గ్యాప్ లో కూడా రాని అసలు. ఒకటి చెప్పాలి మన దగ్గరికి, ఇప్పుడు ఎంత పెద్ద గొడవ అయినా కూడా థర్డ్ పర్సన్ వస్తే ఏం చెప్తాడంటే, అదేదో పెద్ద జడ్జిగా కూర్చొని మీరు ఇట్లా మీరు ఇది మీ తప్పు అన్ని జడ్జ్ చేసుకుంటారు. మనకు అదంతా అవసరం. వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఏమీ తెలుసా, గొడవ కొంచెం ఎక్కువ అయితే తప్పు కాదు. ఒకవేళ అప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ చేసినా మనం మంచిగా ఉన్నా కూడా మళ్ళీ 4-5 days కి మళ్ళీ గొడవ వస్తుంది. అప్పుడు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేసిన ఇంకెంత పెద్ద చిన్న దేని విషయంలో ఫుడ్ తినకపోయినా చిన్న చిన్న ఎవరికైనా మేము ఇట్లా 1 hour మాట్లాడుకోకుండా ఉండలేము. ఇంట్లో తిరుగుతాం చూసుకుంటే. నాతోనైతే కాదు అసలు, ఈయన ఉంటాడు ఒక 1 hour ఉంటాడు, ఈయన నాతోనే ఒక 20 నిమిషాలు కూడా కాదు. చూసి నవ్వడం, ఏదో ఒకటి ఎత్తేయడము, ఈ పిల్లలు తీసి ఇస్తడం కానీ బోల్ ఇట్లా సౌండ్ వేయడం, ఏదో ఒకటి వేస్తా. అప్పుడు వచ్చి ఎందుకు అయ్యోటి కూడా ఎత్తేస్తాను మాట్లాడుతుంది ఇలా మాట్లాడుతాను. లేదంటే నేను ఇంకా బాగా పీక్స్ లో కోపం వచ్చింది, ఎంతకైనా మాట్లాడాను, ఎందుకు మాట్లాడతలే ఇట్లానే సేమ్ పోయి ఎందుకు మాట్లాడతలే దొబ్బలేదు. వీడియోకి చెప్తాను ఎందుకు చెప్పినావా? నేను చెప్తా. ఓకే, వెరీ గుడ్, మంచిగా చెప్పినావు. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంట. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇదేనా కొడుతుంది? ఎప్పుడైనా కొట్టారా? కొట్టినామని అంటే కొడతా గైస్, ఎందుకంటే ఎంత ప్రేమ చూపెట్టాలో, ఎంతవరకు కొనియాలో, ఎంత గారాబం చేయాలో చేయాలి, ఎంత కంట్రోల్లో పెట్టాలి, ఎంతవరకు ఉంచాలి అనేది కూడా ఉంచాలి. ఎందుకంటే మీరే అంటారు, అంటే చిన్నపిల్లని కొడతారా అన్న, ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత చిన్నపిల్లని కొడతారా అన్న, పాపం వాళ్ళకి ఏం తెలియదు. ఈ మాట ఇట్లా అన్న తర్వాత ఇప్పుడు ఒకవేళ అదే అనుకోని గారాబంగా పెంచడం అనుకోండి, బయటకి ఎంత తల్లరి చేస్తే మిమ్మల్ని మీ పేరెంట్స్ కొట్టలేదు, మీరు పేరెంట్స్ అయినా మీరు కూడా కొడతారు. కొట్టడం అది పెద్ద తప్పు కాదు, మనం ఏం పెద్ద హెరాజ్ అవి ఏం చెప్తలేము. కొట్టడం తప్పు కాదు, జస్ట్ వాళ్ళు కరెక్ట్ ఉండాలి. నన్ను మా మమ్మీ కొట్టింది, డాడీ కొట్టింది, నేనేమో పుట్టుపట్టు కొట్టింది. మా అత్తమ్మ అయితే డుగ్గును కూడా కొడతాం. మేము కొడితే తప్పేం కాదు, కాకపోతే చూసుకొని కొడతాం. అది ఎంత హట్ చేసి కొడతాం, చిన్నగా ఇట్లా 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 కొడతాం నార్మల్ గా. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం భయం ఉండాలి. ఇట్లా కదా అంతేనా? ఒక క్వశ్చన్ చూడు అక్క, అన్నయ్యకి కాకుండా తమ్ముడు మ్యారేజ్ చేసుకోకూడదు అంటారు కదా, మరి దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఎవరికి ఎప్పుడు వేసుకోపోతే అప్పుడు వేసుకుంటారు. దాంట్లో వీళ్ళే ఉన్నారు వాళ్ళే ఉన్నారు అట్లే ఉంది. గర్ల్స్ ఉన్నారు అనుకో, సిస్టర్స్ కి కాకుండా బ్రదర్స్ కి వేసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ లేవు, అయ్యో చెల్లపెళ్లి వేయాలని ఉంటది. వాళ్ళు ఉన్నది 2 boys, వాళ్ళు అన్నీ యూఎస్ లో ఉన్నాడు అప్పుడు, సారీ సింగపూర్ లో ఉన్నాడు. ఆయనకు అప్పుడే చేసుకోవాలని లేదు, ఆయనకు ఆల్రెడీ చిన్నప్పుడే ఫిక్స్ చేసి పెట్టేది వాళ్ళు. మాకు టైం మీద
అయిపోయింది. అంతే. కాకపోతే దాన్ని అప్పుడు happy ఒకవేళ గా. నేను పెళ్లి చేసుకోకపోతుంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ అడిగేటోళ్ళు కాదు. మేము ఉండేటోళ్ళం కాదు. ఉండేటోళ్ళం కాదు. అమ్మా ఈరోజు నార్మల్ చెప్తున్నాను నేను అట్లా వాళ్ళకి వేరే ఉండేదాన్ని మంచిగా. అట్లా అనలేదు అట్లే అని ఇంటెన్షన్. కామెడీ టీచర్. ఓకే, నెక్స్ట్ మీ లవ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దిగిన పిక్స్ ఒక వీడియో చేసి పెట్టాను నేను. గలీజ్ ఉన్నా గైస్, నేను నిజంగా చెప్తున్నా. నన్ను ఇప్పుడే అంటారు అంత మంచిగా ఉంటాడు నువ్వు గలీజ్ ఉంటా అని. నేను నిజంగా చెప్తున్నా, కామెంట్ పెడుతురు. నేను ఏం ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాకు మావాడు మంచిగా ఉంటాడు అని చెప్పారు కదా, పర్లేదు దాన్ని నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా నేను ఆ ఫోటోలు పెట్టారనుకో మీరు మొత్తం ఇక అదిలే. ఈయనంటే అప్పుడు కూడా బాగుంది చూసిరా. ఇప్పుడు నేను ఇట్లా అంటున్నా, నేను ఏమన్నా ఈయనంటే బాగుంటాడు నేను బాగాలేని కింద కామెంట్ పెడుతుంటే ఏ లేదు నువ్వు బాగుంటావు ఒక్క మాట అని అంటున్నా. ఆడలకి లేదు నేను టైం ఇచ్చిన వీళ్ళకి అన్నాడు గర్ల్స్ ని, అన్నాడు కింద కామెంట్ చేయండి గర్ల్స్ చెప్తాడు. ఎందుకబ్బా మీరు అట్లా నేను ఏమంటున్నా అంటే చెప్పేవారు కూడా ఆగదు అసలు తెలుసు. టైం ఇచ్చిన అంటారు, టైం గ్యాప్ దూరిపోతుంది. అందరు నన్ను గుర్తుపెట్టుకుని కామెంట్ చేయండి. సరే నేను అదే చెప్పబోతున్నా. నేను చూసిన గ్యాప్ ఇచ్చిన గడ్డ గోక్కుంటున్నావు కానీ నువ్వు చెప్పలేదు. అదే ఆలోచించుకుంటాను. నీతో ఎన్నిసార్లు అన్నా నేను. లేదు మరి నువ్వు బాగుంటావు ఎందుకంటే వాళ్ళంటే కామెంట్ పెడతారు, నాకు నచ్చిన సరిపోద్ది ఇవన్నీ అన్నాడా. లేదు నా దగ్గర ఏదంటే క్వశ్చన్ నేను అడిగి ఆన్సర్ నేనే చెప్పుకుంటాను. నేను చెప్పేదానికి అయిపోయింది వేరే క్వశ్చన్. నేను చెప్పేదానికి ఇనే కదా, ఒక్క నిమిషం ఆగు. లేదు నేను అదే అడగబోతున్నా. నేను చాలా సార్లు దీంతో అన్నా, నీతో ఏమన్నా నాకంటే నువ్వే బాగుంటావు కదా కావాలండి, ఎందుకంటే ఈయనే మంచిగా ఉంటాడని తెలుసు. మళ్ళీ కూడా వెతికింటే కామెంట్ అదే నిజంగా ఎన్నిసార్లు అన్నా నాకే తెలుసు నాకు నువ్వే బాగుంటావు. యాక్సెప్టెడ్. నీతో అన్నా లేదు అది చెప్పు. అంటావు నువ్వంటే సరిపోదు. నువ్వు ఎట్లా అంటావు నన్ను వేసినట్టు నేను ఎట్లా నచ్చుతాను నీకు, వాళ్ళకి అట్లా అనిపించి నేను చెప్పిన అంతే రైట్. నెక్స్ట్ ట్రిప్ ప్లానింగ్. ట్రిప్ ఎక్కడికి ప్లానింగ్? నెక్స్ట్ ట్రిప్ ఉంది, అది చెప్తే మరి రివీల్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రిప్ మేము ఆల్రెడీ పోయినాం కానీ దాన్ని వేరే రకంగా పోదాం అనుకుంటాను అంతే. అంతకు మించి ఏం చెప్పాలి. ప్లాన్ చేసినాం ఆల్రెడీ, ప్లాన్ కూడా అయింది బట్ ఎగ్జిక్యూట్ చేయడానికి టైం ఉంది. ఇంకోటి అన్న నంబర్ మీరు ఏమైనా సేవ్ చేసుకున్నారంటే ఈ నంబర్ నేను బేబీ అని పెట్టుకోండి, ఎర్ర హార్ట్ సింబల్ తెల్ల హార్ట్ సింబల్ పెట్టుకున్నాను. చెప్పు నువ్వేం పెట్టుకున్నావు? నేను రాక్షస్ అని ఫీడ్ చేసుకున్నా. గత 8 years నా లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇప్పుడు నా పెళ్ళి ఇప్పుడేమో నా నంబర్ ఇప్పుడు నాది ఉంటుంది కదా, అంటే పెళ్లి అయినాక తీసుకున్న నంబర్. పెళ్లి 5 years అవుతుంది, అప్పటి నుండి రాక్షస్ అని ఉంది. పెళ్లి కాకముందు నాకు ఫోన్ ఉండే 1 year ఉండే. ఆ 1 year ఆ నంబర్ అట్నే పెట్టుకున్నాడు. దానికంటే ముందు మా మమ్మీ ఫోనే వాడేదాన్ని ఇంత ఛార్జ్, ఆ నంబర్ కూడా అట్నే పెట్టుకున్నాడు. అది నాకు ఇష్టం ఎందుకో అప్పుడు అట్లా చేస్తే అంతే కదా, అడిగితే కదా చెప్పు. మీరు అట్లా అనుకుంటే నేను ఏం చేయలేను సార్. ఇందాక ఏదో క్వశ్చన్ చూసిన ఇక్కడ నేను, ట్రిప్స్ కి డుగ్గులు ఎందుకు తీసుకెళ్లారా అడిగారు. నిజంగా చెప్తాను గాయస్, అసలు మీకు రియల్ గా ఫేస్ అయితేనే అర్థమవుతుంది. ఇంకా అనడానికి ఈజీయే, ఇష్టం వచ్చినట్టు అంటారు కామెంట్స్ వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు పెడతారు. పెట్టడం ఎంతసేపు 1 second పట్టది. అనడానికి ఈజీ, అక్కడికి తీసుకపోతే ఎవరు చూసుకుంటారు. ఇప్పుడు మేము ఉన్నాం, మేము చూసుకుంటామని మీరు అనుకుంటారు. ఇప్పుడు మేము పోతాం, మేము పోయింది ఎక్కడికి ఫస్ట్ మేము పోయింది కాశ్మీర్కి. ఆ ప్లేస్ కి మేము పోవడం దండగా అంటే మేము పోవడం హ్యాపీ. మా మమ్మీ ఏమన్నది, ఇక్కడి కేరళ అవన్నీ లేనట్టు మీరు అంత దూరం అవసరమా, కాశ్మీర్ లో ఇప్పుడు నార్మల్ స్నో ఎక్కువ ఉంటది, చలి ఉంటది. మళ్ళీ మేము పోయింది అక్టోబర్ లో, నా డ్రీమ్ ప్లేస్ కాబట్టి మేము అక్కడికి పోయినాం. అసలు అక్కడ సేఫ్ ప్లేస్ కూడా కాదు, ఇంకా ఘాట్ రోడ్స్ అవన్నీ ఉంటాయి. మేమే రిస్క్ చేసి పోయినాం. మాతో పాటు మా తమ్ముడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. ఫుల్ కోల్డ్, ఫుడ్ దొరకదు, మన ఫుడ్ ఉండదు అక్కడ. ఆ ఫుడ్ అసలు తినలేము, మొత్తం ఎండినాం అసలు తెలుసా. నిజంగా ఫుడ్ లేదు, జస్ట్ వాటర్ రాకుంటూ ఛాయలు రాకుంటూ బతికినాం అక్కడ ఉన్న 1 week. ఎప్పుడెప్పుడు ఇంటికి పోతాం అనిపించింది. నిజంగా అది బెస్ట్ మెమరీ, బెస్ట్ మూమెంట్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ తలుచుకుంటే మంచిగా అనిపించింది. కానీ అక్కడ ఉన్న రోజు తిండికి మాత్రం ఘోరంగా వచ్చిపోయినాం మేము, అంత ఘోరం ఉండే. పిల్లలు తీసుకోతే ఎట్లుంటది? మీ సైడ్ ఆలోచన చెప్తున్నా, బట్ మీ సైడ్ మీరు అంటారు కొంతమంది తీసుకెళ్లొచ్చు అని. ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది అంటే మేమే ఫుడ్ కి బాగా ఇబ్బంది పడ్డాం కదా, చిన్న పిల్లలు తట్టుకోలేదు. మాకు కూడా ఉంటుంది పిల్లలతో. అట్లాంటి మరి డుగ్గు పెద్ద అయినాక పోవచ్చాయని కూడా మీరు అనుకుంటారు. సరే డుగ్గు పెద్ద అయినాక పోతాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడైతే మాకు ఇద్దరికి స్పేస్, సపరేట్ స్పేస్ ఉండాలి, ఇద్దరం పోవాలని అనుకుంటాం కదా. ఎవరైనా పెళ్ళైన కొత్తలో హనీమూన్ కి అలా తిరుగుతారు. మాకు పెళ్ళైందే లేచి పెళ్లి చేసుకుని, పెళ్ళైన కొత్తలు పైసలు లేవు ఏం లేవు, ఏదో అట్లున్నాం. కొన్ని జమ చేసుకుని అది ఫస్ట్ ప్లేస్, నా డ్రీమ్ ప్లేస్, అది పోవాలనుకున్నాం. ఈ గ్యాప్ లోనే ప్రెగ్నెన్సీ అయింది, డుగ్గు పుట్టింది. ఏం చేస్తాం? ఇప్పుడు మరి ఆమె చిన్న ఉన్నప్పుడు పోయినాక మా మమ్మీకి ఇచ్చి, అప్పుడు ఇంకా గలీజ్గా ఉంటది. ఇప్పుడు ఆమెకి 4.5 years పెద్ద అయింది, ఆమె సొంత ఆమె తింటది. ఇంకా మమ్మీ వాళ్ళకి అలవాటు. సో అక్కడ నేను దసరా హాలిడేస్ అది కూడా స్కూల్ డుమ్మా కూడా ఏం కాదు, అక్కడ వదిలేసి ఆమె బతుకమ్మ ఆడుకుంటది మంచిగా, ఆమెకి ఇష్టం.
సో ఆ టైంలో మేము పోయినాం. అది కూడా నా బర్త్డే ఉందని పోయినాం. తొందర ఆమె బర్త్డే రోజు టక్ ఇంటికి వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసినాం. మళ్ళీ నాకు రెస్పాన్సిబిలిటీ లేదంటారా చెప్పండి. నెక్స్ట్ పోయిందేమో కొడైకెనాల్కి. అది మేము పోయింది కార్ తీసుకొని. కార్లో మాకే ఘోరంగా అసలు ఏంటంటే అంత దూరం కార్ లో ట్రావెల్ చేయడం మాకే ఇబ్బంది అనిపించింది. అలా రాంగ్ డెసిషన్ మేము తీసుకున్నాం అనుకున్నాం పోయినాక. ఇంకా ఆమె తీసుకోవద్దు, ఆమెకు అసలు కార్ పడది. ఇక్కడ నుంచి మా ఇంటికి పోయే వరకు 10 సార్లు కక్కుతుంది ఆమె. అది స్టోరీ. మేము దాని గురించి ఆలోచించే తీసుకోపోము. అది మీకు వేరే చిన్న ప్లేస్ అయితే మేము తీసుకోవద్దాం, ఎందుకు తీసుకోవము అట్లా అదనమాట. ఇప్పుడు మేము నెక్స్ట్ ఏదైనా ట్రిప్ లో పోతే మీరు అర్థం తీసుకుంటారని నేను అనుకుంటాను అంతే. ఎందుకంటే మేము ఆమె గురించి ఆలోచించి ఆమె తీసుకోవట్లే, ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అంతే. అది మీకు అర్థమైతే ఎప్పుడైనా తీసుకోవద్దాం. మీరు ఎప్పుడైనా గొడవ పడితే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? షేర్ యువర్ రీసెంట్ ఇన్సిడెంట్ ఆన్ సైట్, డోంట్ స్కిప్. ఏముంది ఆబ్వియస్ గా అదే చెప్తుంది, నిజంగా అదే చెప్తుంది. నేను చెప్పను ఇది ఇట్లా అబద్ధం ఆడితే ఇప్పుడు కొడదాం అనుకుంటున్నాను నిజంగా. నేను అబద్ధం ఎందుకు ఆడుతున్నా, సారీ చెప్తావు. బట్ చెప్తా, ఎందుకంటే నేను ఉండలేను గాయస్, నిజంగా చెప్తున్నా. 10 minutes కంటే 20 minutes కంటే ఎక్కువ ఉండలేను. ఈ ఇంట్లో ఉన్నా నేను చూసుకుంటూ ఉండలేను. ఈవెన్ బయటికి పోయినా ఇట్లా మిస్ కాల్ ఇచ్చి కట్ చేస్తా, ఇట్లా మిస్ కాల్ ఇచ్చి కట్ చేస్తా. వాట్సాప్ లో ఒక డాట్ వేస్తా, లేదంటే క్వశ్చన్ మార్క్ వేస్తా. ఎందుకంటే అతను నాకు మాట్లాడుకుంటూ ఉండలేదు. ఈయన గంట ఉంటాడు, మంచిగా ఒక 1 hour ఉంటాడు. 1 hour తర్వాత మళ్ళీ వెళ్ళాలి ఏమైంది గెలుపులే అనుకుంటా, ఆర్డర్ తీసుకురా ఇట్లా ఇట్లా నేను తెస్తా. ఉత్తప్పుడు ఇంట్లో పనులన్నీ వేస్తాడు, గొడవైనప్పుడు మాత్రం ఏం ఉంటాడు ఇట్లా కావాలని ఉండి వంట వేయలే, ఇంకా ఆర్డర్ ఇట్లా చేపించుకుంటాడు కావాలని. అంటే వచ్చి మాట్లాడాలి అంతే. ఫస్ట్ మీ లవ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? ఇది నేను చెప్పని చెప్పు. నేను ప్రపోజ్ చేసింది కరెక్టే, బట్ ఏంటంటే ఇప్పటికి కదా దాదాపు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అది ఏ ఇయర్ అనేది మీకు నా ఊహ తెలిసినప్పటి నుంచి తనంటే నాకు ఇష్టం. అప్పుడు కాబట్టి పర్టికులర్ గా నాకంత ఐడియా లేదు. సో నాకు చిన్నప్పటి నుంచి తనంటే నేను ఒక 6th నాకు ఊహ మంచి ప్రపోజ్ చేసిన ఇయర్ అంటే అదే అది ఉంటది కదా, నాకు గుర్తుండే నన్ను ఇయర్స్ ఎందుకు అడుగుతారు, అక్కడ అడుగుంటుంది మంచిగా చెప్తాను. నిజంగా చెప్తున్నా గాయస్, నాకు బర్త్డేలు గుర్తుంటే ఇవి గుర్తుంటాయి ఎక్కువ. 16th October నాకేం చెప్పు. నేను నా బర్త్డే ఎవరో అడిగారు నన్ను, నేను నాకు ఎన్ని 1998 గా ఇచ్చిన. చాలా మంది అడిగారు. 1995 26 years నాకు. నాది 1995, బట్ నేను అట్లా 40 18 years. నన్ను ఇప్పుడు 18 years అని నమ్ముతారు. 1995 అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 28 29 అట్లా కనబడుతున్నా గైస్ మీకు. నేను కనవాడు పక్క పెట్టాలని పెద్ద మనిషిని. సరే ఓకే డన్. లవ్ స్టార్ట్ ఇయర్ అయిందని అన్నారు కదా. ఇయర్ అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఇష్టం కవర్ చేసాడు. ఆయనకి ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు తెలియదు. ప్రపోజ్ ఇయర్ అయితే 2013 14 చాట్ ఉంది మన ఫేస్బుక్ లో. 13 అనుకుంటా. ఎప్పుడు మీరు అప్పుడు 13 అదంతే 2 years మధ్యలోనే బిట్వీన్. అంజిత్ గారు ఏమైనా తిక్క పనులు చేస్తే ఒకవేళ కావ్య గారి రియాక్షన్ ఏంటి? మళ్ళీ ఇలా కలుస్తారు. తిక్క పనులు చేస్తలే. ఏం చేసింది? ఆలుగడ్డది స్కిన్ తీస్తాం కదా, దొడ్డు గిట్టి ఇట్లా పీలేదు సగం ఆలుగడ్డ దానికే పోతుంది. ఇట్లాంటి పనులు నేను చెప్పిన నువ్వు కిచెన్ కి లోనే చేసుకుంటా నాకు తెలుసా అంటాడు. నిన్నే కదా నాకు ఏంటంటే చిన్న చిన్న ఇట్లనే. ఇంకోటి బిర్యానీ మేము ఒక 2 restaurants పెట్టుకుంటాము. అంటే 2 అంటే ఒక్కసారి ఒక దాంట్లో 2 times పెట్టాం, నచ్చలే. ఇంకొక దాంట్లో నుంచి 6-7 times పెట్టినాం. ఎప్పటికి అందులోనే పెడతాం, అందులోకి వెళ్ళి పెట్టు అని అన్నాడు. నేనేం చేసిన ఈ 2 నుంచి ఎందులో పెట్టాలని అడిగిన. అడిగితే ఈయన ఎప్పటికి పెట్టే పేరు చెప్పకుండా వేరే చెప్పిండు. చెప్పినావు సో నేను ఆర్డర్ పెట్టినా. అది మంచి రాలేదు బిర్యానీ, అది నా తప్పంట. పనులు చేస్తాడు. తప్పు ఎవరిది చెప్పు? తప్పు ఆబ్వియస్ గా నాదే. ఇంతవరకు తర్వాత నాదే. అవిలో మీకు బ్యాడ్ అనిపించే క్వాలిటీ పెద్దగా ఉంటది కదా, పెద్దగా పని ఇట్లా తోలు వస్తుంది, తోలు కొరుకుతా ఉంటది ఎప్పటికీ. హ్యాబిట్ అది నాకు నీ హ్యాబిట్ నాకు నచ్చదు. నాకు కోపం వస్తుంది. సరే కొరికింది కదా, కొరికిన తర్వాత బాగా మంట పడుతుంది. నా పక్కనే కూర్చొని గదిలో పెట్టుకుంటే ఇంకొకటి ఉండే కదా, మొన్నటి వరకు ఒకటి ఉండే. ఏంటిదంటే దూసుకుంటది, దూసుకున్న తర్వాత దువ్వెనకి హెయిర్ వదిలిపెట్టేది. చిన్న చిన్న వాళ్ళు చిన్నదా పెద్ద చెప్పమని అడిగిరు, చెప్తున్నా. మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా? వై ఆర్ ఇంటరప్టింగ్ మీ? ఎందుకలాగా చెప్పి 3 ఉత్సాహం అట్లుంటుంది అంత. సో అది తీసి ఒక రోజు 2 సార్లు చెప్పిన, 3 సార్లు చెప్పి ఇది ఎంటికలు ఏంది ఇట్లా అంటే, అరే నాకు గుర్తున్నారంటే కుట్రా అని అన్నది.
ఇదేంది హెయిర్ ఇట్లా ఎట్లా వదిలేస్తా, నాకు ఇదే నచ్చదా అని అన్నాడు. నాకు గుర్తుంటలేదు, సారీ రమ్మని నాకు గుర్తుండాలంటే ఏం చేయాలి, దీన్ని బట్టి నన్ను ఒకటి కొట్టు, నాకు గుర్తుండాలంటే ఇట్లా అన్నాడు. అన్నావా లేదా? అట్లా లేరా అంతే అంత తాకుతుంది. ఒక్క మాటలో డొగ్గు గురించి అంట, మా లైఫ్ మా లక్ మా లైఫ్. ఫస్ట్ మీట్ ఎప్పుడు అక్క అంజిత్ అన్నది మీరు? చిన్నప్పుడు చిన్నప్పుడు అది చిన్నప్పటి నుంచి రిలేటివ్స్ కాబట్టి అట్లా. అంజిత్ అన్న దొరకడం మీ అదృష్టం. ఎన్నెన్ని అక్కడ లేదు మీకు దొరకడం. జీవిత విశేషాలు తెలుసుకోవాలని ఉంది, అది కూడా మీకు ఇష్టం అయితే చెప్పండి, లేకుంటే వద్దు అన్న వదిన. తెలుగులో పెట్టిరు మెసేజ్. జీవిత విశేషాలంటే ఉండే అంటే మా లైఫ్ మ్యాటర్స్, మేము ఎట్లా ఎక్కడి నుంచి వచ్చినాము, ఏం జరిగింది అది చాలా పెద్ద బ్రో, చాలా పెద్దగా ఉంటుంది స్టోరీస్. యాక్చువల్గా మమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేలాగా తెలిసి ఉంటుంది. మా వీడియోస్ ఉన్నాయి బ్రో, ఫస్ట్ నుంచి మేము ఎక్కడి నుంచి వచ్చినాము, ఎట్లుంటున్నాము, ఎంతవరకు ఉన్నాము, ఎట్లున్నాము ఇప్పటికి కూడా అనేది రెగ్యులర్గా మా వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అర్థమైపోతుంది. సో మీకు కొత్తగా ఇంట్రెస్టింగ్ గా చూడాలనుకుంటే పోడ్కాస్ట్ అని చేస్తున్నాము, చూడండి. మా లైఫ్ స్టోరీ బిగినర్స్ టు ఎండ్ వరకు చెప్తాం. డెఫినెట్ గా మీకు అది అర్థమైపోతుంది. మీ ఫ్యామిలీని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాలి? ఫ్యామిలీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయరు? ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయకపోవడం ఏం లేదు. అంతకుముందు అమ్మా నాన్నని ఫొటోస్ లో చూసి అన్నయ్య పెళ్ళప్పుడు వ్లాగ్ ఉంది, మ్యారేజ్ వీడియోస్ లో. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు, నేను అదే చెప్తున్నా. మేబీ రీసెంట్ హోమ్ టూర్ చేసినాము. అండ్ ఇంకోటి హోమ్ టూర్ చేసిన తర్వాత అందరు అడుగుతున్నారు, ఆ ఇల్లు ఉంది కదా దాన్ని ఎందుకు చేయించలేదు? అది మొన్నటి వరకు అక్కడ ఎవరు లేకుండా ఇప్పుడు ఉంటున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అంటే కొంతమంది వచ్చి అది కాదు, కొంతమంది వచ్చి ఏంటంటే మీరు ఇట్లుంటున్నారు, వాళ్ళకి ఇల్లు కట్టించారా, ఇల్లు లేదు అని అన్నప్పుడు నేను ఒకటి అడుగుతున్నా కదా, చూసే వాళ్ళకి వేరే. సో మాకు ఫ్యూచర్ లో కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి, దాని వల్ల స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం కదా. సడన్ గా అక్కడ నుంచి ఇట్లా రావాలి, ఇట్లా తీసేసి పెట్టేసేయాలంటే అనేది కాదు. ఆల్రెడీ హోమ్ టూర్ లో మేము ఆల్రెడీ చెప్పినాము ఇల్లు ప్లానింగ్ ఉందని చెప్పి, చూడండి క్లియర్ కట్. ఇన్ని రోజులు అక్కడ ఎవరు లేరు, అది ఇల్లు ఇప్పుడో ఖరాబ్ అయిపోయింది, చిన్నగా ఉన్నది, అక్కడ అసలు ఎవ్వరు లేరు. మా మామయ్య డ్యూటీ ఇప్పుడు అటు పోయింది, అక్కడ సెట్ అయింది కాబట్టి ఒక్కడు ఉండలేడు ఫుడ్ వండుకొని, కాబట్టి ఇప్పుడు మా అత్తమ్మ పోయి అక్కడ ఉంటుంది అంతే. ఇంతకుముందు అసలు అక్కడ ఇంట్లో ఎవరు ఉండేటోళ్ళు. డెఫినెట్ అది కూడా మీకు ఇప్పుడు అయింది కదా, నెక్స్ట్ కూడా ప్లానింగ్ లో ఉన్నాం. ఎందుకంటే ఆ సొంతూరు కాబట్టి సొంతూరులో ఇల్లు ఉండాలి, ఒక ఏదో చిన్నగానే కట్టుకుంటాం. డెఫినెట్ అది మాత్రం అయితే కట్టుకోవాల్సింది. ప్లానింగ్ ఉంది, కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు అన్నింటనే కాదు కదా, డబ్బులు ఉండాలి. వాళ్ళే అక్కడ ఉంటారు లేదు, ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే వేరే దగ్గరికి వచ్చేస్తారు అట్లా. సో అదనమాట, కట్టుకుంటే డెఫినెట్ గా సొంతూరులో ఇల్లు అయితే ఉంటుంది. బట్ కొంచెం టైం పడుతుంది గైస్, కొంచెం ఇప్పుడిప్పుడే అన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. దానికి కూడా కొంచెం టైం, దేనికైనా ఒక టైం రావాలంటారు కదా, దానికి కూడా ఒక టైం వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయరు, ఈ ఫ్యామిలీ ఇల్లు గురించి చెప్పండి. ఫ్యామిలీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయరు అంటే చాలా వీడియోస్ లో ఇంట్రడ్యూస్ అవుతారు. అండ్ ఇంకొకటి గైస్, మా ఏమంటారు మినీ వ్లాగ్స్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. డాడీ ఎప్పటికి ఇట్లా హైదరాబాద్ నుంచి ఆర్టీసీ డ్రైవర్, అమ్మ హౌస్ వైఫ్, ఇంటి దగ్గరనే ఉంటది. సో వీళ్ళ ఫ్యామిలీని అయితే డెఫినెట్ గా చూసండి. మా అందరి వీడియోస్ లో ఉంటారు కదా, డెఫినెట్ గా మా ఫ్యామిలీ వీడియోస్ లో ఉన్నారు. మినీ వ్లాగ్స్ రెగ్యులర్ గా చూడండి. ఇప్పుడు మామయ్య ఏమో ఆర్టీసీ బస్ డ్రైవర్ అనమాట. ఇప్పుడు నార్మల్ గా హైదరాబాద్ అటు ఇటు వెళ్తారు కదా, నార్మల్ ఇటు సైడ్ వచ్చినప్పుడు కాల్ చేస్తారు, డుగ్గుని తీసుకెళ్లి చూపించి మళ్ళీ తీసుకొస్తారు అనమాట. మేము కూడా అటు సైడ్ వెళ్ళినప్పుడు, మా ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్తాం, అటు 2 ఇల్లు కవర్ చేసి ఇటు వస్తాం అనమాట. ఆయన అత్తం వచ్చేసి హౌస్ వైఫ్. ఇన్ని రోజులు అక్కడ లేకుండే, ఇప్పుడు మామయ్యకి ఫుడ్ పెట్టాలి, మళ్ళీ అటు సైడ్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అక్కడ ఉంటుంది అనమాట. అండ్ మామయ్య వచ్చేసి ఇప్పుడు చెప్పాను ఆ జాబ్ చేస్తాడు. అండ్ మా సైడ్ వచ్చేసి మేము ముగ్గురమే మా ఇంట్లో, అంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా అనుకో, మా మమ్మీ డాడీ ఇద్దరే ఉండరు. అండ్ అక్కడ నుంచి అక్కడ 1 కిలోమీటర్ 1 అవర్ గ్యాప్ అంతే పోవడం రావడానికి. మా మమ్మీ ఏం చేస్తుందో మీకు తెలుసా, ఎంఎస్ అకౌంటెంట్ అనమాట. అండ్ మా డాడీ వచ్చేసి ఫైనాన్స్ ఇస్తా ఉంటాడు. అట్లా ఇంట్రడ్యూస్ చేయకపోవడానికి ఏం లేదు. మా రెగ్యులర్ వ్లాగ్స్ ఉన్న మినీ వ్లాగ్స్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. అండ్ మీరే కదా కింద కామెంట్స్ పెట్టింది, మన బయట చూసినప్పుడు నేను ఎక్కువ ఎట్లా అంటే నాన్న వెళ్తూ ఉంటే దాన్ని చూస్తాను అంటాడు అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఉంటారు ఇంటి దగ్గర. నాన్నకి ఎట్లా అంటే గురువారం ఉన్న బుధవారం అప్పుడు హాలిడే ఉంటే మీరు ఒకటే రోజు స్పెండ్ చేయడం. నాన్న రెగ్యులర్ మార్నింగ్ లేచినంటే ఈవినింగ్ వరకు వెళ్ళిపోతా ఉంటాయి డ్యూటీ కాబట్టి. సో రెగ్యులర్ ఇక్కడ తీసుకురారా అని చెప్తారు, తీసుకెళ్ళి కలుస్తాము. అట్లా అమ్మ హాస్పిటల్కి వచ్చినప్పుడు అట్లా కలుస్తూ ఉంటాం. ఇది అన్న నెక్స్ట్ బేబీ ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏంటి అని అంటే మాకున్న స్తోమతను బట్టి మేము పర్టికులర్ గా అనుకున్నది ఒకటి సీరియస్ గా చెప్తున్నా గైస్. మేమైతే నిజంగా ఇప్పుడు చెప్తున్నాం, మేమైతే డుగ్గు ఒకటే చాలా అనుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు ఇద్దరు ఉండాలి అక్క అని, ఇద్దరు ఉండాలి, నిజంగానే ఉండాలి. కానీ మాకైతే మేము ఒక్కరు చాలనుకుంటున్నాం. మేము డబ్బులు సంపాదించుకునే దానికి, మేము చేసుకునే దానికి, మేము కష్టపడి ఇప్పుడు ఉన్న దానికైతే ఒక్కరికి ఇంకొకరు వచ్చినా కూడా పెట్టగలుగుతాము ఓకే. బట్ అంత కష్టపడి పెంచి వాళ్ళకు కూడా తక్కువ పెట్టి తక్కువలో బట్టలు తక్కువలో
నార్మల్ స్కూల్ వేసి ఇంత అడ్జస్ట్ అయ్యి పెంచడం అవసరం ఎందుకు? మనకి ఎంత ఉందో అంత మొత్తం ఆ పిల్లకే పెట్టి డుగ్గుకే పెట్టి మంచిగా ఆమె ఒక్కదాన్నైనా కూడా అన్ని ఆమెకే ఇచ్చి మంచిగా చూసుకుందామని అనుకుంటున్నాం. అది అందుకే డుగ్గుకు మించి ఎవరు వద్దు అని ఫిక్స్ అయినాం, డెసిషన్ తీసుకున్నాం. మేబీ తర్వాత చేంజ్ అవ్వచ్చు, ఇప్పుడైతే మనకి అదే ఉంది, బండకు బండ్ అదే ఫిక్స్ అయినా. బట్ ఫ్యూచర్ లో అంటే ఇంకొక 2 years 1 year వరకు ఇంకో కొంచెం మంచి సెటిల్ ఏదైనా ఓన్ హౌస్ ప్లానింగ్ ఉంటే మాత్రం, ఇల్లు ఉండాలి గైస్ ఫస్ట్, ఓన్ హౌస్ ఏదైనా ప్లానింగ్ ఉంటే మాత్రం అప్పుడు చూద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే డుగ్గు కూడా కంపెనీ ఉండాలి కాబట్టి అనుకుంటున్నాం. కానీ 100లో 99% అయితే డుగ్గు మాత్రమే అనుకున్నాం అంతే. సో దీనికి రీజన్ అయితే ఇది. అంటే అందరూ పైసల గురించి ఆలోచిస్తారు ఆ పిల్లల్ని అంటే అట్లా అనుకోవచ్చు, అట్లేం లేదు. కాకపోతే మాకైతే ఉన్నంతలో కంప్లీట్ గా డుగ్గుకే పెట్టాలి, మొత్తం డుగ్గుకే ఇచ్చి మంచిగా చూసుకోవాలని ఉంది. సో అందుకని చెప్పి ఆ మొక్కకి చాలా ఉంది. ఈ మధ్య మీ మమ్మీ డాడీ కనిపిస్తలేదు బ్లాగ్స్ లో. అయితే ఏంటంటే వాళ్ళు ఊకే రమ్మంటారు, ఫోన్లు చేస్తారు, మేము పోతాం, వారం రోజులు అట్లా ఉంటాం, ఉన్నప్పుడు ఏదైనా బ్లాగ్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమైతుందంటే మా స్కూల్ స్టార్ట్ అయింది. సో స్కూల్ స్టార్ట్ అయితే ఇప్పుడు మేము పోలేము, పోతే వాళ్ళు 2 రోజులు ఉండి 1 రోజులు ఉండి దొబ్బేస్తారా అంటే లేదు, ఉండండి ఉండండి అంటారు. స్కూల్ స్టోరీ. మళ్ళీ ఇంకోటి రీసెంట్ గా డాన్స్ క్లాస్ లో ఇవి రెగ్యులరైజేషన్ అయిపోయింది ఇప్పటికి. ఆల్రెడీ స్కూల్ కి హాలిడేస్ లో వెళ్తాం, 1 రోజు 2 రోజులు మిస్ అయితే మళ్ళీ ఫోన్ అంటది, అట్లా ఇబ్బంది, స్టడీ పరంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. ఆల్రెడీ మొన్న ఫోన్ చేసి రమ్మంటే తిట్టిన నేను, మీ వల్ల మా స్కూల్ మొత్తం మిస్ అవుతుంది, ఎల్కేజీ సరిగా పోలేదు, ఇప్పుడైనా కంటిన్యూ అవుతుంది, రాము హాలిడేస్ ఇచ్చేదాకా నేను పంపా అని చెప్పిన, కావాలని వచ్చి మీరే చూసుకోండి అని చెప్పిన. అది జరిగింది అనమాట. అసలు అక్కని లవ్ చేద్దామనే థాట్ ఎందుకు వచ్చిందా? లవ్ చేద్దామనే థాట్ ఎందుకు వచ్చిందని చెప్పిన, చాలా వీడియోస్ లో చెప్పిన. అప్పుడు ఏంటంటే దొరకలేని కాదు కానీ చెప్పిన కదా, ప్రతిసారి కేరింగ్ ఎక్కువ చూపెట్టదు అనమాట. మనకు అప్పట్లో కేరింగ్ అనేది కరువు అయిపోయింది. ఎట్లా అంటే ఎవరు దేకనట్టు ఉంటే ఒక పక్కన, ఇప్పుడు నువ్వు ఏదో పక్క మూల కూర్చొని ఉన్నావు, ఒక పక్కన చేసేసి అరే ఏమైందిరా నీకు అని అడిగిన అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది, వీళ్ళు ఎందుకు నా పైన ఇంత కేరింగ్ చూపెట్టి. ఆ కేరింగ్ అనేది ఎక్కువ దొరికింది కాబట్టి అప్పుడు బాండింగ్ అనేది రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి అంతే, చిన్న సింపుల్ వర్డ్ అంతే. అట్లా చేసిన కర్రీస్ బాగోలేకపోయినా బాగుంది అని చెప్పి ఎవరికైనా తినిపించారా? నేను చేసేదే తక్కువ, మా ఇంటికి ఎవరు వస్తారు? ఒకటి గాయస్ నేను చెప్తున్నా, ప్రతిసారి వీడియోస్ కింద కామెంట్స్ లో అంటూ నేను చెప్తా, బట్ డైలీ నేనే చేస్తా వంట. డోంట్ డిస్టర్బ్ మై ఫ్లో. డైలీ వంట నేనే చేస్తా, ఓన్లీ పిజ్జా పాస్తా చెప్పు. అదే నేను చెప్తే నమ్ముతాను, నేను చెప్తే నమ్మండి. సో గైస్ ఫస్ట్ స్టార్టింగ్ లో రాకపోయేది నేర్పించిన వెంటనే నేర్చుకుంది కొంచెం చేయడం స్టార్ట్ చేసింది. రెగ్యులర్ మీరు అందరు అంటారు కదా తను చేయదా కర్రీస్ బాగా చేయదా అంటే, చేస్తుంది డెఫినెట్ గా. నాకంటే చికెన్ కర్రీ నేను ఇప్పుడు ఒప్పుకుంటాను, నిజంగా చెప్తున్నా గైస్, చికెన్ కర్రీ నాకంటే బెటర్ గా చేస్తుంది గైస్. నేను నేర్పించింది నేనే, మళ్ళీ అందులో నాకంటే బెటర్ గా చేస్తుంది. వెజ్ కర్రీస్ కానీ ఇవి కానీ సూపర్ గా చేస్తుంది 100% చేస్తుంది. అదే చేస్తుంది. కాకపోతే ఏమైనా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ కాదు అవి, ప్రయోగాలు చేసేది ఉంటే నేను చేస్తాను, అది తింటది కదా. తినిపించినప్పుడు కొత్త ప్రయోగం చేసినప్పుడు వీడియో చేస్తాను డెఫినెట్ గా. ఆ వీడియో పెట్టినప్పుడు మీరు అనుకుంటారు ఈయననే చేస్తాడా ఎప్పటికని చెప్పేసి, అట్లా ఉండదు. అసలు ఏంటంటే ఇంట్లో అన్నం కూర రెగ్యులర్ రొటీన్ అది చేసుకుంటారు, అవి కట్ చేసి ఇస్తాడు ఈయన. కూరగాయలు కట్ చేయడం ఇష్టం ఉండదు, అన్ని కట్ చేసి ఇస్తే నేను కర్రీ చెప్తా. ఇంకోటి ఏంటంటే ఈయన తిండిపోదు, ఎట్లాంటి ఇంట్లో ఉన్నాడు అనుకో, ఇది ఒకటి తినాలి, పోయి డబ్బాలు ఎత్తుకాలి, ఇవి అంటాడు. నాకేమో అన్నం కూర చేత కాదు, ఇంకా స్పెషల్ గా అది ఇది అంటే నాకు రావు. సో ఈయన ఎత్తుడు, నేను అడిగిన ఎట్లా చెయ్యా అని తెలుసు, నాకు అవి రావని తెలుసు, ఓన్లీ అన్నం కర్రీ తప్ప నాకు ఏమి రావు. అందుకని నేను ఎత్తుడు తీసి పకోడీ, పాస్తా, పిజ్జా, శాండ్విచ్ ఏదో ఒకటి వేస్తాడు. చేసినప్పుడు నేను ఏం చేస్తా, అన్నం కూర ఎవరైనా అడుక్కుంటారు, ఇవి ఎవరు చేసుకోవాలా అంటే కొంతమంది చేసుకోరు. సో ఇవి మినీ బ్లాగ్స్ పెడతా ఉంటాను. ఇంకోటి ఏంటంటే నేను చేసేది కొత్త ఐటమ్ ట్రై చేసి తినిపించిన తర్వాత మంచిగా బాగుంది అన్నారు అనుకో, నాకు ఇంకా కొత్తగా వేరే దాన్ని చెయ్యాలని అనిపిస్తుంది. బాగా చేస్తాడు, మంచిగా చేస్తాడు, అన్ని మంచిగా చేస్తాడు. ఇంకోటి ఏంటంటే పొద్దున దోశలు వేయడం, ఇడ్లీ అవి చేస్తాడు, చట్నీ అవి నాకు రావు. అన్నము కూర, ఏ కూర అయినా కూడా ఆకుకూర తప్పించి మిగతాన్ని నేను వండుతా. అన్నం నేనే, అన్నం అంటే అది లైట్, ఇక మిగతాన్ని నేను వేస్తాడు అనమాట. దోశలు పెసరట్టు నేను గ్యాస్ దగ్గర ఉండి ప్లేట్లు వేసుకుంటే తినుకుంటూ ఉంటాయి, ఇది వేసుకుంటూ ఉంటాయి. ఆయనతో పని చేపిస్తారు, ఆయనతో దోశలు వేపించుకుని అంటారు. మా ఆయన నాకు వేస్తాడు, ప్రాబ్లం ఏంటి అసలు నాకు అర్థం అయితే లేదు, వేరే ఎవరికి వేసి పెట్టారు, నాకే కదా వేసి పెట్టేది. నిజంగా చెప్తున్నా, మీరు అట్లా అనే వాళ్ళు కామెంట్ పెట్టే వాళ్ళు ఒకసారి చేసి పెట్టండి. ఒకవేళ మీకు పెళ్ళి అయి ఉంటే పెడతారు, హస్బెండ్స్ కాదు వాళ్ళ కుళ్ళే పెడతారు. మీ పెళ్ళి అయిన తర్వాత నిజంగా తెలుసా,
మీరు ఆ కామెంట్ పెట్టడం చేసి పెట్టంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది గైస్. రోజు వాళ్ళు చేసి పెట్టి తినలేక నేను చేసి పెడతా అంట గంటల. ఇంకొకటి రాగి అని మాట్లాడుతుంది, సెన్స్ ఉందా బుద్ధి ఉందని అని మా ఆయన నేనే అనుకుంటా. నేను అందరి ముందు ఏమన్నా, నేను ఇప్పుడు అందరి ముందు అంటే పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకో, నార్మల్ గా వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ ముందు అంటే తిడతారు. ఇప్పుడు వాళ్ళు కాకుండా మా మమ్మీ అని వీళ్ళ మమ్మీ అని అవన్నీ వాళ్ళకి లైట్. ఇప్పుడు మనం కూడా ఇంట్లో అనుకుంటాం, ఇప్పుడు లవర్స్ పిలుచుకోరా, అప్పటి నుంచి ఇది అలవాటు అయ్యొచ్చింది మొత్తం. బాండింగ్ పెంచుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఫ్రెండ్లీ నేచర్ పెళ్ళి ఏమండి అంటే ఏడిగలుగుతుంది అని ఏమో నాకు అట్లా పిలవడం రాదు. అంటే నాకు అట్లా ఆర్టిఫిషియల్ గా ఎవరో తిడతారు కావచ్చు, ఎవరో ఏమో అంటారు కావచ్చు అని చెప్పి ఇట్లా అట్లా నాకు ఫస్ట్ నుంచి అరే టుడే ఇట్లా కొట్టుడు అలవాటు కాబట్టి నాకు అదే కంఫర్టబుల్ ఉంటే అట్లా. ఆయన ఫ్రెండ్స్ లెక్క ఉంటాం అట్లా వెళ్తుంటాం, ఆయన వేగి అని అట్లా అనుకుంటాం బయట, అంతే ఏముంది. దాంట్లో కూడా తప్పులు తీసి కామెంట్ పెడితే నేను బయట వాళ్ళు ఎవరు అంటలేను, మా ఆయన అంటాను. ఇంకోటి ఆయనకి ప్రాబ్లం లేదు అసలు, నాకు అర్థం కాదు. ఆయన పిలుపులు అంటాడు ఎప్పుడన్నా పద్ధతిగా చిన్న ఇట్లా ఓయ్ ఇట్లా ఓయ్ ఏమని అనిపిస్తున్నాను, ఆయన షాక్ అవుతాడు అక్కడ ఏంది ఇట్లా వెళ్తాను. అది మేము ఎప్పుడైనా కావాలని జోకులు వేసుకుని పిలుచుకుంటాం అంతే తప్ప ఇట్లా రారా ఇట్లా పోరాని దావైపో ఏం లేదు. కొంచెం జెలస్ అయి ఫీల్ అయ్యి కామెంట్ పెడుతున్నాను. నేను అంతే అనుకుంటే సోషల్ చేసి పెడితే కూడా నీకు సాత కాదా ఆ సాత కాదు అందుకే మామిడి మీకు మనసులు ఉంటారు అబ్బా మామిడి కూడా ఇట్లా చేసి పెట్టుకోవాలి, మా ఆయన కూడా కుళ్ళు అంతే. ఇదైతే ఎవరైతే నెగిటివ్ కామెంట్ పెట్టారో వాళ్ళకి చెప్తుంది నిజంగా కుళ్ళుతోనే అంటారు అంతే. నేనైతే కుళ్ళు అని అనుకుంటా, లేదంటే బల్పు ఇంకా అంతకు నేనేమనుకుంటా ఓవర్వాల్ ఏం తనమంటారు ఇష్టం అది. ఇలాగా యాజ్ ఎ కపుల్ గా లైఫ్ లీడ్ చేయడానికి ఒక టిప్ చెప్పండి. నాని భావని అని ఉంది, భావన ఇట్లనే వేరేటోళ్ళనే పట్టించుకోకుండా లైట్ తీసుకోవాలి వాళ్ళన్నది. అంటే బయట వాళ్ళు చెప్తారు కదా, ఇప్పుడు సజెషన్స్ తీసుకోవాలి. నేను తప్పు అని చెప్పినప్పుడు వినాలి, ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా ఎట్లా చెప్తున్నారు వినాలి, కానీ మళ్ళీ మనకు నచ్చింది మనకు నచ్చింది చేయాలని కాదు, వాళ్ళు చెప్పే దాంట్లో అన్ని కరెక్ట్ ఉండాలని లేదు. మనకు నచ్చింది తీసుకొని అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి తీసుకో. సజెషన్ చెప్పేటప్పుడు నువ్వు చెప్పకరా నాకు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు కదా. చెప్తారు అందరు సజెషన్స్ తీసుకోవాలి, ఎవరి సజెషన్ మనకి ఏ రకంగా యూజ్ అవుతుందో తెలియదు, కానీ అందులో మనకు నచ్చిన మంచిని తీసుకొని మిగతా లైట్ తీసుకోవాలి అంతే. అట్లయితే ఇంకోటి మెయిన్ ఏంటంటే మీరు అడిగారు కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. అందరిని ఇట్లా చేయమని చెప్తలేను, అందరిని ఇట్లా ఉండమని చెప్తలేను. నా ఒపీనియన్ ఏంటంటే బేసిక్ గా ఒక కపుల్ మంచిగా ఉండాలంటే మెయిన్ కారణం రిలేటివ్స్ ని మీరు ఎంత దూరం పెడితే అంత బాగుంటారు. ఎందుకంటే మనం మంచిగా ఉంటే ఓర్వలేదు. ఇప్పుడు చూడండి ఎవరో తెలియదు కింద వచ్చి కామెంట్ పెట్టి నీకు చేత మేనేజ్ పెడతారు అరే తురే అంటావు అని ఇట్లా మాట్లాడుతున్నారు. అట్లాంటిది మన రిలేటివ్సే మనం డైరెక్ట్ లైవ్ లో చూస్తారు, వాళ్ళు ఎన్ని మాటలు అంటారు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు అంటేనే మేము జస్ట్ ఇట్లా చెప్పేసి లైట్ తీసుకున్నాం. అదే మన చుట్టాలంటే మనం లైట్ తీసుకోము. మీ వాళ్ళు ఇట్లా అన్నారు, మా వాళ్ళు ఇట్లా అన్నారు అని గొడవ అవుతుంది. మీ వాళ్ళు మా వాళ్ళు అంటే ఇప్పుడు మా అత్త మామయ్య మా మమ్మీ డాడీ వాళ్ళు కాదు, వాళ్ళన్నా ఒక రోజున వాళ్ళు నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ కాపురం బాగుండాలి, నా అల్లుడు బాగుండాలి అని ఆలోచిస్తారు అంతే. రిలేటివ్స్ ఎట్లుంటారు తెలుసా, ఎప్పుడు నాశనం కావాలి, ఎప్పుడు సంబరపడదామని ఉంటారు. అందరు రిలేటివ్స్ ఉండకపోవచ్చు, దాదాపుగా రిలేటివ్స్ వాళ్ళ మాటలు పట్టించుకొని ఎక్కడైనా ఫంక్షన్స్ కి అయినప్పుడు ఏదైనా అన్నప్పుడు ఇంటికి వచ్చి దాన్ని క్యారీ చేసుకొని ఇంట్లో వెళ్ళి పెట్టుకున్నాం అనుకో పెంట అవుతారు తప్ప అస్సలు హ్యాపీగా ఉండరు. ఇంటి స్టైల్ గురించి మాట్లాడతారు. చాలా మంది అన్నారు, నేను చెప్తే నేనేమంటాడు అరే నీ మగవు నేను నాగేలేని బాధ వాళ్ళకి ఎందుకు అంటారు. కానీ మనకి ఎట్లా అనిపిస్తుంది అన్నారు ఇట్లా అన్నారు అట్లా అని చెప్పుకుంటారు. అందుకే నేను ఎక్కడికి పోవద్దంట అని అంటాడు అంతే. ఇప్పుడు అక్కడ చిన్న ఇష్యూ జరిగినట్టే కదా మా ఇద్దరికి, ఇక్కడ దాకా ఆ మ్యాటర్ వచ్చిందంటే గొడవ అవుతుంది కదా ఒకటి. అట్లా ఇప్పుడు ఎట్లా అంటే అనర్థన కామన్ సెన్స్ అంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఇవ్వనుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళ పిల్లలంతా చేసేదే చేస్తారు. నేను చెప్తున్నా కదా బేసిక్ గా మన ఇంట్లో పట్టించుకోడు. ఇంట్లో మంది అవతరుడే కావాలి. అవతరుడు ఏం చేస్తున్నాడు, అవతరుడు ఎట్లా ఒక మాట అనాలి. నీ ఇంట్లో చక్కగా చూసుకోవాలి అనుకుంటావు. ఇప్పుడు వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా మనల్ని అనాల్సిన అవసరం అంతే. ఎవరి దాడి చూసుకొని తర్వాత ఇంకోటి ఎట్లా అంటే మనల్ని ఏమనలేక మనల్ని గెలకలేక ఇప్పుడు మనం దూరం పెట్టేసాం అనుకో, మనల్ని ఏమనలేక మనల్ని గెలికే ఛాన్స్ వల్ల పోతుంది. అప్పుడు ఏం చేస్తారు మన పేరెంట్స్ దగ్గర నీ బిడ్డ ఇట్లా చేసింది, నీ అల్లుడు ఇట్లా చేసింది, వాళ్ళేం చెప్తారు పాపం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మనకి మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. వాళ్ళ జనరేషన్ వేరు మన జనరేషన్. ఫోన్ చేసి మొదట్లో చేసిన ఇట్లా చేసిన వీళ్ళు నన్ను అంటారు వాళ్ళు నేను అంటారు అని మాట్లాడతారు. అప్పుడు ఏమైతే వాళ్ళతో మనకు వాదన మా పేరెంట్స్ చెప్పుకున్నాం వాళ్ళు అవతోడు అంటే నువ్వు పట్టించుకోకు, మీకేమనిపిస్తుందో చెప్పండి, దానికి ఎక్స్ప్లెనేషన్. వాళ్ళు ఒకవేళ ఈవెన్ మాకు అన్నా కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే వాళ్ళు వింటే ఓకే, వినలేదు అనుకో లైట్ ఇంకా మేము అంతే లైట్ తీసుకుంటాం. ఎందుకంటే అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటా పోతే మనం బతకలేము అంతే. ఫస్ట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి.
మిగతా వాళ్ళు ఉన్నా ఉండకపోయినా ఫరక్ పడదు, ఎందుకంటే ఇంట్లో ఉండేది వాళ్ళిద్దరు. రేపు ఫ్యూచర్ లో ఎవరైనా వచ్చి ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బాండింగ్ ఎప్పటికి ఉండాలంటే వేరే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, మధ్యలోకి రానివద్దు. ఇట్లుంటే బాగుపడతారు. నిజంగా చెప్తాను, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే చుట్టాలని పట్టాలని ఇంటి పక్కలను పట్టించుకోకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. లీనియన్స్ ఇష్టం అనుకో అన్ని చెప్తా ఉంటారు, నువ్వు ఇట్లుండి అట్లుండా అని చెప్తారు. మనకవి నచ్చాయి గొడవలు అయితే. మీ విలేజ్ ఈదులో వాడదు కదా బ్రో, తెలుసు. ఎందుకు అడిగానంటే మాది కూడా ఈదులో వాడ కాదు, ఊరు కూడా ఆసిఫాబాద్. మాది ప్రీవియస్ గా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ అయింది కదా, ఆసిఫాబాద్ అనమాట. సో పక్కన విలేజ్ బూరుగుడ అని చెప్పేసి దానికి ఇటు సైడ్ వస్తే గంట గ్యాప్ లో అత్తమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో నేను దాదాపు చిన్నప్పటి నుంచి సరౌండింగ్స్ లో ఎక్కువ ఎందుకు తెలియదు అంటే, నేను 2 years ఏమో అక్కడ చదువుకున్నప్పుడు, ఆ తర్వాత అన్ని బయటనే స్కూలింగ్, నా జాబ్ కానీ అంతా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా అయిపోయింది. ఆ లైఫ్ స్టోరీస్ తెలియాలంటే మా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అట్లా అనమాట, అందుకోసం ఆ సైడ్ ఎక్కువ అవి ఇంకెక్కువ కనెక్టివిటీ పెరిగింది అనమాట వాటి వల్ల. ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా మంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇక్కడ చూడు, కావ్యక్క ఎందుకంత క్యూట్ గా ఉంటావు, వాట్స్ యువర్ సీక్రెట్ సిస్టర్? పేరు చెప్తా నేను చెప్పాలి. మిస్ డెవిల్ క్వీన్ 901 ఉంది. సో మిస్ డెవిల్ క్వీన్ 901 ఫోటో దుర్గమాత అక్క పక్క పంటే అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ క్యూట్ కనబడుతున్నాను. ఓకే, హౌ టు మేనేజ్ యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్? అంటే మీరు అడిగిన వాళ్ళు ఏమంటున్నారు అంటే, మ్యారేజ్ డబ్బులు ఇబ్బంది అయితే ఎట్లా మేనేజ్ చేసుకుంటుంటే, ఏం లేదు నువ్వు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంట్లోకి రెంటలు అన్ని కట్టేసేమని, ఈఎంఐలు ఉంటే అన్ని కట్టేసుకున్న తర్వాత మిగిలిన పైసలు ఉంటాయి కదా బట్టలు అడిగింది ఎప్పుడు కదా, మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎట్లా మ్యారేజ్ చేసుకున్నారు? మ్యారేజ్ కాకముందు ఏముంటాయి ఫైనాన్షియల్? మ్యారేజ్ అయిన తర్వాత స్టార్టింగ్ స్టేజ్ రా, ఈ స్టేజ్ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ అంటే ఈయన శాలరీ వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని కట్టేసుకున్న తర్వాత నాకేమైనా బట్టలు ఏమైనా కావాలంటే నాకు ఇచ్చేటోడు, నేను ఆర్డర్ చేసుకున్నాను. లేదంటే షాపింగ్ అట్లా వేయటం, మిగిలిన తర్వాత ఇంట్లో అన్ని కట్టేసుకున్నాను. స్టార్టింగ్ స్టేజ్ లో మస్తు అడ్జస్ట్ అయ్యేది, నేను కూడా మస్తు ఇద్దరం చెప్తున్నా. అంటే అప్పుడు అట్లా అడ్జస్ట్ అయినాం కాబట్టి ఇప్పుడు ఇట్లా దొరికిందేమో అని మేము అనుకుంటున్నాం. ఇంట్లో వస్తువులు కూడా ఏం లేకుండా మెల్లమెల్ల ఒక్కొక్కటి ఈఎంఐ మీకు చెప్పు మర్చిపోయినా, అందరు చూస్తా అంటే ఏమనుకుంటారు మీకేంద్రా మెసేజ్ కూడా 30,000 లక్ష ఇక్కడ. పేరెంట్స్ సైడ్ ఫైనాన్షియల్ గా బెటర్ గా లేకుండే, అత్తమ్మ వాళ్ళ సైడ్ ఉండగా మేము అడగాము తీసుకోము ఎక్కువ. ఇంట్లో వస్తువులు మీ ఇద్దరం కష్టపడి కొనుక్కున్నాం, గర్వంగా చెప్పుకుంటాం మీ ఇద్దరం. ఈ ఫోన్ కాంచాలి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కాంచాలి, జాబ్ వేసి అప్పటి నుంచి మేము ఒక్కొక్క వస్తువు తీసుకుంటూ ఒక్కొక్కటి ఈఎంఐ లో పెట్టుకుంటూ అన్నయ్య వాళ్ళ యూట్యూబ్ వచ్చిన తర్వాత తీసుకున్న వస్తువు అంటే ఇంకా ఫోన్, ఏసీ, బెడ్స్, అవన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాం. ఇలా అనేది క్రెడిట్ కార్డ్ పెట్టి ఈఎంఐ ప్రతి ఒక్క వస్తువు మేము ఈఎంఐ తో డైరెక్ట్ పెట్టేంత అమౌంట్ లేదు. మేము నిజంగా మిడిల్ క్లాసే, అంత రిచ్ కాదు, మరీ అట్లా బేకార్ సిచ్యువేషన్ లో లేవు, అంత రిచ్ కూడా. స్కిన్ కేర్ ఏమన్నారు కదా చేస్తా పక్కా. నెక్స్ట్, వాట్స్ యువర్ ఫేవరెట్ థింగ్ టు స్పెండ్ ఇన్ వీకెండ్స్? వీకెండ్స్ అది ఇది ఏం లేదు, ఎప్పుడు పడితే అప్పుడే చికెన్, మటన్. అంటే ఒక 2 days మాత్రం నడవదు, సండే అండ్ ట్యూస్డే 2 days లో ఇంట్లో నడవదు. సండే ఫాస్టింగ్, ట్యూస్డే ఇద్దరు ఫాస్టింగ్ ఉంటాం. వీకెండ్ లో మా ఇంట్లో ఏం నడవదు. అది సండే ఏందన్నా సండే తినకుండా ఉంటావా అంటే తిన్ను, సండే మొక్కుకున్నట్లు. హౌ టు ఓవర్కమ్ ద బ్యాడ్ సిచ్యువేషన్స్ ఇన్ బ్యాడ్ టైమ్స్ అండ్ మీరు ఎలా ఉన్నారు? ఓవర్కమ్ చేసి ఏం లేదు, పైసలు ఇవ్వనుకో, ఇంట్లో సామాన్ లేదనుకో, కారం వేసుకుని తింటాం. అంటే నేనే చెప్పాలి నిజంగా, మీరు తిట్టుకోండి కానీ పైసలు ఉంటే పిజ్జా, శాండ్విచ్, బిర్యానీ అన్ని ఇట్లా కుప్పలు ఆర్డర్ పెట్టుకుంటాం, తింటాం, కడుపు నిండా తింటాం, ఉంటాం. నెక్స్ట్ డే కూరగాయలు ఫుల్ తెచ్చుకుంటాం, పెట్టుకుంటాం, వండేసుకుంటాం. ఎప్పుడన్నా మరీ హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినాయి అనుకో కారం నూనె వేసుకుంటాం. అంటే ఎల్లిపాయ రైస్ మీకు రెసిపీ షేర్ చేస్తే, ఎల్లిపాయ రైస్ ఫేవరెట్. ఎల్లిపాయలు వేసుకొని దంచుకొని ఆయిల్ వేసి రైస్ ఇదే కావాలి, మేము ఇదే తినాలంటే ఎప్పుడు డిసైడ్ కాదు. ఉన్నప్పుడు తింటాము, లేనప్పుడు అడ్జస్ట్ అయ్యి తింటాము. బట్ కూడా అంటే ఇది ఎందుకు పెట్టినా అన్నది, ఇప్పుడు బిర్యానీ తింటాను ఆర్డర్ పెట్టు అంటే తింటది. తింటే అస్సలు నాకు ఇదే కాదు అదే కాదు అసలు అడగదు. ఏ కర్రీ అని కూడా అడగదు, పెట్టింది పెట్టినట్టు తింటది. బెటర్ లైఫ్ అనేది కొంచెం బెటర్ వేలో వెళ్తుంది. అడిగినా కూడా ఇప్పుడు మనీ లేవునా సరే అంటది అంతే. కానీ షాప్ దగ్గర తీసుకోతే ఎడుతుంది అబ్బా. చాక్లెట్ కిండర్ జాయ్.
డుగ్గుతో రీల్స్ చేయండి. ఆమె ఏది ఆమె అస్సలు లేదు. ఏజ్ ఎంత, ఆ ఏజ్ లో మ్యారేజ్ అయింది. నా ఏజ్ వచ్చేసి స్వీట్ 15 అండి ఇప్పుడు వరకు. 15 అంటే ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు 30. 21 years. 18 ప్లస్ నాకు 21 ప్లస్ ఉండే. నాకు పెళ్ళైనప్పుడు 5 months అయితే 19 పడుతుంది అంతే. 18 ప్లస్ ఉన్నప్పుడు 21. అప్పుడంతా మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ ఉంది అంటే లేని ఏజ్ వేసుకున్నాను మాకైతుంది. ఇప్పుడు ప్రజెంట్ నాకు 26, నీకు 18 or something 17. ఈయన 32 కాదు కానీ 28 29. అదే 28 29 మధ్యలో 27 మరి 2 అని చెప్తిగా. అదనమాట గైస్ 1995 గైస్ నాది. అలా దాచాల్సింది ఏం లేదు. ఇంత గ్లోగా ఇంత మంచిగా కనబడుతున్నాను అంత ఏజ్ ఎందుకు ఎక్కువ చెప్తున్నా అంటే అది మీ ఇష్టం గైస్. సో మొత్తానికి ఇద్దరు ఫుల్ నేమ్స్ ఏంటి అని డుగ్గు ఫుల్ నేమ్ ఉంటాడు. మన డుగ్గుది హిరణ్య. నీ ఫుల్ నేమ్ ఏంటబ్బా? అంజిత్ చింటూ. నిక్ నేమ్ చింటూ, ఒరిజినల్ నేమ్ అంజిత్. ఇంకో నిక్ నేమ్ ఉంది, అది మీకు తెలుసు. నా పేరు వచ్చేసి కావ్య. కావ్య నుంచి ఏం లేదు, ఓన్లీ కావ్య అంతే. నా పేరు చెప్పిన అప్పట్లో. పేర్లు కూడా చెప్పమన్నాడు, చెప్పు. ఇంటి పేరు వచ్చేసి గాజుల, మా ఇంటి పేరు. ఇప్పుడు తన ఇంటి పేరు కూడా గాజులే. ఇంతకు ముందు అయితే టేక్మట్ల, మా ఇంటి టేక్మట్ల కావ్య. డుగ్గు పేరు వచ్చేసి హిరణ్య. చాలా మంది మీ అడ్రస్ ఇక్కడ అని అడుగుతున్నా. నేను స్కిప్ చేసిన. ఎందుకు అంటే మేము ఉండేది రెంటెడ్ హౌస్, మాది ఓన్ హౌస్ కాదు. ఓన్ హౌస్ అని అనుకుంటున్నాను. చాలా మంది క్వశ్చన్స్ లో కూడా అడిగారు. ఇది రెంటెడ్ హౌసే అండ్ ఇక్కడ 3 families ఉంటాయి. ఇప్పుడు అందరు ఇట్లా చాలా మంది వస్తున్నారు. ఒక 14 members, 8 members, 10 members వచ్చినప్పుడల్లా ఇంతమంది వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మెట్లు ఎక్కుంటూ రావాలి కాబట్టి కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అది కాకుండా మాది రెంటెడ్ హౌస్ కాబట్టి చుట్టుపక్కల చూసే వాళ్ళు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇట్లా ఊకుకి వస్తే కూడా ఎవరైనా అవుతుంది. సో వాళ్ళకి ప్రాబ్లం కావద్దు అండ్ అందుకని చెప్తున్నా. అందుకే నేను అసలు అడ్రస్ అందుకనే ఏదున్నా కూడా బయటనే కలుస్తాం. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మన వల్ల ఎందుకంటే మన వాళ్ళు వేరే ఇబ్బంది పడద్దు కదా, అందుకోసం వద్దు అని అవాయిడ్ చేస్తున్నాం అంతే. సో అదనమాట గైస్. సో మీకు అడిగిన క్వశ్చన్స్ కి మనం ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పినామని అనుకుంటున్నాము. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకేమైనా మర్చిపోయారా? ఇంకేమైనా మర్చిపోతే కింద మెసేజ్ చేయండి. ఎవరి క్వశ్చన్ కి ఆన్సర్ చేయవద్దు, అసలు నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తా. అండ్ ఇంకోటి మేము ఎట్లా పరిచయం అన్నారు అదొకటి మెయిన్ ఒకటి చెప్పేసి ఇంకా వీడియో ఏం చేస్తా. ఈయన బాగా అవుతాడు, నేను మద్దలు అవుతా. మేము ఇద్దరం రిలేటివ్స్, కొంచెం దూరం రిలేటివ్స్ అంతే. సో అట్లా కుదిరిపోయింది అనమాట. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా పాప ఛానల్ అన్నయ్య డుగ్గు ఆఫీషియల్ కూడా సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి గైస్. సో బాయ్ గైస్. Bye. Take care. Tata. Bye.